ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఏంటంటే యూట్యూబ్ లో చాలా క్రియేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళదిందమా అబద్ధమిందమా నిజమిందమా అనేది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. థింక్ చేస్తూ ఉంటారు, వీళ్ళది నమ్ముదమా వీళ్ళది నమ్ముదమా అనేది. సో థింకింగ్ లో ఉంటారు అనమాట. ఈ రోజు నేను 10 పాయింట్స్ అయితే మీ ముందట పెడుతున్నాను. అబద్ధం ఏది నిజం ఏది అనేది సో మీ ముందట పెడుతున్నాను. సో ఈ వీడియో మీరు చూసిర్రు అనుకోండి, ఎవరి వీడియో చూసే అవసరం లేదనమాట. ఇలాంటి వీడియో అయితే నేను తెచ్చాను అనమాట. ఏంటిది, ఎవరిది అబద్ధం ఎవరిది నిజం, ఏంటి అబద్ధం అనేది ఫుల్ వీడియోలో చెప్తానమాట. అంటే వీడియోలో పూర్తిగా చెప్తానమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్త ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నా. అండ్ మీరు కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అనమాట. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను అనమాట. అంటే వీడియోస్ లో ఆన్సర్ ఇస్తాను, కామెంట్ లో రిప్లై ఇవ్వను, బట్ నేను ఇక్కడ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో ఎవరైనా కామెంట్ చేసుకోవాలంటే డైలీ 5 మెంబర్స్ నేను ఆన్సర్ ఇస్తా. ఎవరైనా కామెంట్ చేసుకున్నారంటే కామెంట్ చేసుకోండి అనమాట. ఓకే, సో ఈ రోజు అయితే విన్నర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీళ్ళకైతే ఫాలో అవ్వండి. 100% లైక్ చేసుకోండి, 100% సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట. సో 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి అనమాట. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ మధ్యలో క్రియేటర్స్ చాలా ఫేక్ అని, అండ్ నిజం ఎంత అండ్ అబద్ధం ఎంత అని చెప్తున్నారు అనమాట. యాడ్సెన్స్ అకౌంట్ ఎంత డబ్బులు జమ అయిపోయినాయి, సో ఎంత వచ్చింది, ఎంత మనీ ఎర్నింగ్ చేస్తున్నామో అనేది సో చూపించద్దు అని కొందరు చెప్తున్నారు అనమాట. సో అలా అయితే చెప్తున్నారు. సో డిస్ప్లే చేయొద్దు. డిస్ప్లే చేస్తే ఏమైతుంది అంటే యూట్యూబ్ వాళ్ళు సో స్ట్రైక్ వేస్తున్నారని వాళ్ళు కూడా చెప్తున్నారని. సో అట్లా అబద్ధం ఎంత నిజం ఎంత అనేది సో కొందరు అంటున్నారు అనమాట. సో అట్లా సో మనం చూపిస్తే ఏమైతుంది, చూపించకుంటే ఏమైతుంది. సో ఆడియన్స్ కు నిజం చెప్తే ఏమైతాయండి, సో చూపిస్తే వాళ్ళు కూడా సో అట్రాక్ట్ అవుతారనమాట. అంటే తెలివిగా అవుతారనమాట, సో హుషారు అవుతారనమాట. సో అట్లా సో మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. సో డబ్బులు ఇంత వస్తున్నాయని వాళ్ళు నేర్చుకుంటారు. చూపిస్తే ఏమవుతాయండి, సో కొందరు అబద్ధం చెప్తున్నారు, కొందరు నిజం చెప్తున్నారు అనమాట. వైటిస్ట్ లో మనకు సో ఎర్నింగ్ ఎంత చేస్తున్నాం అయితే మనం చూపిస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏముందండి, సో యూట్యూబ్ లో ఎక్కడైనా రాసింది ఉందండి సో ఇలా ఎర్నింగ్ చూపించద్దని. సో ఏం ప్రాబ్లం అయితే లేదు. సో దీనికి చూపిస్తే ఏం ప్రాబ్లం అయితే కాదనమాట, చూపించచ్చు అనమాట. సో దీనికి నిజం అనుకుంటే సో ఎవరైనా ఇట్లా చెప్పినంటే చూపించద్దని అనుకుంటే సో దీనికి చూపించచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. యాడ్సెన్స్ అకౌంట్ లో మనం డబ్బులు ఎంత సంపాదిస్తున్నాం, వైటిస్ట్ లో మనం డబ్బులు ఎంత సంపాదిస్తున్నాం చూపించచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనమాట. సో కొంత క్రియేటర్స్ ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, డబ్బులు ఎర్నింగ్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ ఎర్నింగ్ చేస్తే ఏమైతే అంటే ట్యాక్స్ నింపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చూపించలేకపోతారు. అంతే విషయం అనమాట, వేరే ఏం విషయం లేదనమాట. ఓకే, సో చిన్న చిన్న క్రియేటర్స్ ఏం చేస్తారంటే చూపించచ్చు, మేబీ ప్రాబ్లం ఏం లేదనమాట. చూపిస్తే కొంత ఆడియన్స్ నేర్చుకుంటారు, ఇంత డబ్బులు వస్తున్నాయని నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ వీడియోస్ లో మన వీడియో మనం చూసుకుంటే యాడ్ వస్తుంది. యాడ్ వస్తే ఏమైతే అంటే మనం క్లిక్ చేస్తాం, యాడ్ ని క్లిక్ చేస్తే ఇన్వాల్వ్ క్లిక్ అయితే మనకు పడతాయని విషయం తెలిసిన విషయమే లాంగ్ వీడియోకి. అండ్ షార్ట్ వీడియోకి సో మనం స్క్రోల్ చేస్తాం, ఇలా స్క్రోల్ చేస్తే ఏమైతే అంటే ఇక్కడ చూపిస్తాను, స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయితే యాడ్ వస్తుంది, మధ్యలో యాడ్ వేస్తే దానికి మనకు సంబంధం లేదండి. సో ఎందుకోసం అంటే యాడ్ ఇస్తారు, యాడ్ కి మనకు సంబంధం లేదు. షార్ట్ కి లాంగ్ కి క్లిక్ చేస్తే ఇన్వాల్వ్ క్లిక్ పడుతుంది. సో అది తప్పు కదా, సో అట్లా క్లిక్ చేయదు. అదొకటి సో నిజం ఒప్పుకుందాం అనమాట. కొంత క్రియేటర్స్ చెప్తారు ఓకే దానికి. సో షార్ట్ కి యాడ్ వస్తుంది, మధ్యలో యాడ్ వస్తుంది చూడండి. స్క్రోల్ చేస్తా ఉంటే యాడ్ వస్తుంది. ఎందుకు యాడ్ వస్తుంది అంటే దానికి మనకు సంబంధం లేదు. యాడ్ వస్తే క్లిక్ చేస్తే కూడా ప్రాబ్లమే, ఇష్యూ కాదు అది. సో అది అబద్ధం అనమాట. సో ఎవరు చెప్తే దానికి నమ్మకండి. యాడ్ వేస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇన్వాల్వ్ క్లిక్ అయితే కాదనమాట, దానికి ఏం ప్రాబ్లం అయితే కాదనమాట. సో స్ట్రైక్ అయితే యూట్యూబ్ వాళ్ళు వేయరు. సో అట్లనమాట. సో ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో మనం షార్ట్స్ స్క్రోల్ చేస్తాం, మన షార్ట్ కానీ వేరే వాళ్ళ షార్ట్ కానీ స్క్రోల్ చేస్తామంటే ఏమైతే అంటే ఎన్ని యాడ్స్ వస్తాయి, ఎన్ని షార్ట్స్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే లెక్క పెడతారనమాట యూట్యూబ్ వాళ్ళు. సో ఇంత షార్ట్లు ఈ డేస్ లో ఇన్ని నడిచినాయి, ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి అట్లా పంచిస్తారనమాట. యాడ్స్ లో ఎన్ని యాడ్స్ నడిచినాయి దాన్ని బట్టి డబ్బులు ఎంత రావాలి, సో ఎంత క్రియేటర్స్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి, సో ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి సో యాడ్స్ లో వచ్చిన డబ్బులు అయితే వాళ్ళకి ఇస్తారనమాట. సో మనకు యాడ్స్ కి దానికి సంబంధం అయితే లేదు, క్లిక్ చేస్తే ప్రాబ్లం అయితే ఏం కాదు, అదొకటి అబద్ధం అనమాట. ఓకే, సో ఏదైతే లాంగ్ వీడియో ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తే ఇన్వాల్వ్ క్లిక్ అయితే పడతాయి అనమాట. సో అట్లా మనం క్లిక్ అయితే చేయొద్దు. లాంగ్ వీడియోస్ కి అయితే మన వీడియో మనం చూసుకోవద్దు. ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నా అంటే అది నిజమే అండి. సో లాంగ్ వీడియోకి అయితే సో ఇన్వాల్వ్ క్లిక్ అయితే పడుతుంది, యాడ్ కి క్లిక్ చేయకండి, మన వీడియో మనకైతే చూడకండి. ఓకే, సో ఎందుకోసం అంటే మోనిటైజేషన్ అవుతుంది, యాడ్ వస్తుంది, సో డబ్బులు వస్తాయి అట్లా అనమాట. సో రెవెన్యూ వస్తుంది కదా, సో అట్లా మనం చూసుకోవద్దాం. వేరే మొబైల్లో వేరే ఆడియన్స్ చూసుకుంటే అది ఓకే అనమాట, అంటే వేరే వాళ్ళు చూసుకుంటారు, అది ఓకే అనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే షాడో బ్యాన్ అవుతుంది అంటే. ఇప్పుడు వీడియోలో మనం షాడో ఇస్తామండి, కింద ఇట్లా షాడో ఇస్తాం, బ్లాక్ ఇట్లా షాడో ఇస్తాం, అది బ్యాన్ అవుతున్నాయని కొందరు అంటున్నారు అనమాట. సో అట్లా కూడా మనకైతే బ్యాన్ ఏం కాదు. షాడో ఇస్తే కొంత ఆడియన్స్ కి
క్లిక్ అవుతాయి అన్నమాట. వీడియో చూడండి, సో ఇప్పుడు టెక్స్ట్ ఇస్తాం, లైక్ ఏదో ఒక మ్యూజిక్ ఇస్తాం, అది ఇస్తేనే మనం షాడో ఇస్తేనే అందంగా కొడుతుంది. సో అందంగా కొడితేనే మనం వీడియో చూడబుద్ది. షాడో ఇవ్వకుండా ఎక్కడ నుండి వీడియో చూస్తామండి? సో షాడో ఇస్తే ఏం ప్రాబ్లం లేదు, షాడో ఇవ్వచ్చు అనమాట. సో కొందరు షాడో ఇస్తే ఏమవుతుంది అంటే స్ట్రైక్ వేస్తారు. సో ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, స్ట్రైక్ వస్తుంది. అబద్ధంకి నిజం, నిజంకి అబద్ధం సో అవుతున్నాయి అన్నమాట. సో ఇదైతే నిజమైతే కాదన్నమాట, అబద్ధం అన్నమాట. ఓకే. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్, ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ లైక్ వాళ్ళ వీడియో వైరల్ అయింది, వాళ్ళ వీడియో మనం సేమ్ టు సేమ్ మనం తీస్తే కూడా సో అట్లా కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తారా అట్లా కూడా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకుంటున్నారు అనమాట. సో కొందరు చెప్తారు, సో ఇట్లా చేస్తే ఇట్లా స్ట్రైక్ వస్తుంది, యూట్యూబ్ వాళ్ళు ఇట్లా స్ట్రైక్ వేస్తారు. సో అట్లా అబద్ధంకి నిజం, నిజంకి అబద్ధం చేస్తున్నారు. చాలా ఆడియన్స్ అయితే, చాలా క్రియేటర్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఎందుకోసం అంటే సో భయపడతారు కొందరు. సో వాళ్ళ వీడియో కాపీ చేసేసి మనం పేజ్ చేస్తే మన వాయిస్ ఉంటుంది, బట్ ఏం కాదు అట్లా అనమాట. సో వేరే వాళ్ళ వీడియోస్ మనం సేమ్ టు సేమ్ కాపీ చేస్తే ఏమవుతాయండి? ఏం కాదు. బట్ వాళ్ళ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తే అప్పుడు స్ట్రైక్ వేస్తారు యూట్యూబ్ వాళ్ళు, అందరికి తెలిసిన విషయమే. సో వాళ్ళ వీడియో వాళ్ళ ఛానల్ నుంచి మనం లేపుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తే అప్పుడు యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ వేస్తారన్నమాట, కంప్లీట్లీ స్ట్రైక్ వేస్తారు. సో అందరికి తెలిసిన విషయమే. అట్లా మనం వేరే వాళ్ళ వాయిస్ని సేమ్ టు సేమ్ బిట్ బై బిట్ మనం సో వాయిస్ ఓవర్ ఇస్తే సేమ్ టు సేమ్ మనకైతే ఏం ప్రాబ్లం కాదు. అదొకటి సో అబద్ధమే అనమాట, అది కూడా అబద్ధమే అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో ఎప్పుడు టైం బెస్ట్ టైం. సో కొంత ఆడియన్స్ ఏమనుకుంటారంటే, క్రియేటర్స్ ఏమనుకుంటారంటే, అండ్ కొందరు ఎట్లా చెప్తారు, ఈ టైం బాగుంది, ఈ టైం బాగుంది, ఈ టైంలో వీడియో అప్లోడ్ అయ్యి వైరల్ అవుతాయి. సో ఇట్లా చెప్పుకుంటారు, ఏది అబద్ధం ఏది నిజం. ఇది కూడా ఇందులో మనకు మ్యాజిక్ ఉందన్నమాట. సో కొందరు చెప్పుకుంటారు, సో ఇల్లు విందమా ఇల్లు విందమా. సో ఈ వీడియో చూసినాక మీకు వేరే వాళ్ళ వీడియో చూసే అవసరం లేదనమాట. ఎందుకోసం అంటే బెస్ట్ టైం ఎప్పుడు కాదనమాట, ఎప్పుడు టైం బెస్టే ఉంటుంది. ఇప్పుడు నైట్ మీరు 3 o'clock వీడియో అప్లోడ్ చేయండి. సో ఎందుకోసం అంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఆ నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళిపోతుంది, వాళ్ళు మార్నింగ్ చేసి చూసేస్తారు, ప్రాబ్లం ఏం లేదు అట్లా. సో మీరు ఎప్పుడు టైం అప్లోడ్ చేయాలనిపిస్తే అప్పుడు అప్లోడ్ చేసేయండి. ఎందుకోసం అంటే మీ వీడియో ఎప్పుడు రెడీ అయిపోతుందో అప్పుడు అప్లోడ్ చేయండి. బెస్ట్ టైం ఏంటంటే, సో ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ కోసం 2K సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో నుంచి మనకు 1K సబ్స్క్రైబర్స్ చూస్తారు అనుకుంటే, వాళ్ళ టైం ఎప్పుడు వస్తున్నారు అనుకుంటే, సో ఇప్పుడు చూసుకుంటారు, మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. ఈవినింగ్ వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, ఈవినింగ్ యాక్టివ్లో ఉన్నారని మనం అనుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం యాక్టివ్గా లేరు, సో అట్లా అనుకోవచ్చు అనమాట. సో ఈవినింగ్ అప్లోడ్ చేయొచ్చు. సో మనం తెలుసుకుంటాం అనమాట. సో మనకు టైమింగ్ అయితే ఏం యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు ఎక్కడ రైట్ చేసింది లేదనమాట, ఎక్కడ గైడ్లైన్లో లేదనమాట. సో అట్లా కమిటీలో ఎక్కడ లేదు. ఓకే. సో మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తే అప్పుడు వీడియో అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీకు సబ్స్క్రైబర్స్ బట్టి ఉంటాయన్నమాట. మీకు ఎక్కువ 60, 40K, 50K, 100K ఇట్లా సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు 1K, 2K, 3K, 4K, 5K, 10K అండ్ 1 lakh వ్యూస్ అయితే వచ్చేస్తాయన్నమాట. జస్ట్ 1 hour వ్యూస్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఎందుకోసం వస్తాయి? 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు, 100% మీకు వ్యూస్ వస్తాయన్నమాట అట్లా. సో ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఎవరికి రికమెండ్ చేయారండి? పెద్ద క్రియేటర్ సేమ్ టు సేమ్ అండ్ చిన్న క్రియేటర్ సేమ్ టు సేమ్. ఎవరి వీడియో ఎంగేజ్ అవుతుందో వాళ్ళ వీడియోనే సో బూస్ట్ చేస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. వాళ్ళకి ఎవరు ముఖ్యం కాదండి, పెద్ద క్రియేటర్స్ ముఖ్యం కాదు, చిన్న క్రియేటర్స్ ముఖ్యం కాదు. ఎవరి వీడియో ఎంగేజ్ అవుతుందో, ఆడియన్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళ వీడియోనే బూస్ట్ చేస్తారన్నమాట, ఎక్కువ పంపుతారన్నమాట. సో అట్లా మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అట్లా అనమాట. ఓకే. అండ్ ఈ మధ్యలో పెద్ద టాస్క్ అండి, డైలీ వీడియో అప్లోడ్ చేయాలన్నా, వీక్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా, మంత్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా పెద్ద టాస్క్ పడ్డది. ఆడియన్స్ కన్ఫ్యూజ్ లో ఉన్నారు, దీనికి అబద్ధం నిజం. సో ఇది కూడా అబద్ధం నిజం లాగా అయిపోయింది అనమాట. డైలీ వీడియో అప్లోడ్ చేసేస్తే ఏమైతే అంటే యూట్యూబ్ వాళ్ళు డైలీ వర్క్ చేస్తున్నారని అనుకోవచ్చు, లేదు వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే వీక్లీ అనుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఒక టైమింగ్ పెట్టుకుంటారు, అంటే ఇతను వీక్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, వీక్లీలో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు అనుకోవచ్చు అనమాట. సో అట్లా వాళ్ళు అనుకుంటారు అనమాట వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు. సో అల్గోరిథం అలా పనిచేస్తారన్నమాట. అంటే ఇతను అంటే ఇప్పుడు చూడండి, ఏఐ ద్వారా ఇప్పుడు వీడియో ఎలా అంటే, ఇప్పుడు ఏఐని చెక్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు, చెక్ చేస్తారు. ఇప్పుడు ఏఐ చెక్ చేస్తుంది, ఏఐని ఇప్పుడు స్ట్రైక్ వేయాలంటే ఏఐనే వేస్తాయి అనమాట అట్లా. సో మీరు వీక్లీలో అప్లోడ్ చేస్తారా, డైలీ అప్లోడ్ చేస్తారా, మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే ఏం కాదనమాట. యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ వెరైటీ చేసి పెట్టలేదండి, ఈ రోజు వీడియో అప్లోడ్ చేయాలా, డైలీ వీడియో అప్లోడ్ చేయాలా, ఎక్కడ వెరైటీ చేసింది లేదు. మీ ఇష్టం ఉన్నప్పుడు వీడియో అప్లోడ్ చేయండి, ఏం ప్రాబ్లం అయితే కాదు. సో డైలీ వర్క్ చేస్తే ఏమవుతాయంటే మనకి సో ఒక వర్క్ చేసిన లాగా ఉంటాయన్నమాట, మనకు వ్యూస్ వస్తాయి అండ్ వీడియో ఎంగేజ్ అవుతుంది, ఆడియన్స్ కూడా మన ఛానల్లో ఎంగేజ్ అవుతుంది, అదొకటి సో వే అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద క్రియేటర్స్ వీడియో వైరల్ అవుతాయండి. ఈ మధ్యలో చాలా పెద్ద టాస్క్ పడ్డాయండి, అంటే పెద్ద విషయం పడ్డాయండి. ఎందుకోసం అంటే పెద్ద క్రియేటర్స్ వీడియో వైరల్ అవుతాయి, 1 lakh, 2 lakh, 3 lakh వ్యూస్ వస్తాయి. వాళ్ళ డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ మొత్తం తీసుకొని మన వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. సేమ్ టు సేమ్ పెట్టేస్తే ఏమవుతాయంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూస్ కంటెంట్ అయితే వేసేస్తారు, ఆబ్వియస్లీ వేసేస్తారు. ఎందుకోసం అంటే
వాళ్ళది డిస్క్రిప్షన్ తీసుకొని సేమ్ టు సేమ్ తీసుకొని మన దాంట్లో సేమ్ టు సేమ్ పెట్టేస్తే రివ్యూస్ కంటెంట్ వేసేస్తారు. రివ్యూస్ కంటెంట్ ఎప్పుడు వేస్తారండి? మానిటైజింగ్ అప్లై చేసినప్పుడు వేస్తారు, అప్పట్లప్పుడే వేయరన్నమాట. సో మానిటైజింగ్ ఎప్పుడైతే అప్లై చేసేస్తామో అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, సో వాళ్ళది సేమ్ టు సేమ్ నువ్వు కాపీ చేసినావు, రివ్యూస్ కంటెంట్ అయితే నీకు వేస్తామని డైరెక్ట్ వాళ్ళు అంటారన్నమాట. సో అట్లా మీరు వేరే వాళ్ళది కాపీ చేసుకోకుండా, సో కాపీ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, కాపీ చేసుకొని మీ దాంట్లో పేస్ట్ చేయండి, డిస్క్రిప్షన్ పేస్ట్ చేయండి, టైటిల్ పేస్ట్ చేయండి అండ్ ట్యాగ్స్ కూడా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ చేంజ్ చేయండి, సగం తీసేయండి, అందులో సగం తీసేసి సగం మీలాగా యాడ్ చేయండి అనమాట. డిఫరెంట్ యాడ్ చేయండి. అలాగే యాడ్ చేస్తే ఏమైతే వాళ్ళు రివ్యూస్ కంటెంట్ అయితే వేస్తారనమాట. అదొక తెలిసిన విషయమే అందరికి, అది అబద్ధం నిజం ఏం కాదనమాట, అందరికి తెలిసిన విషయమే. సో వేరే వాళ్ళకి కాపీ చేసుకుని మా దాంట్లో వేసేస్తే రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయన్నమాట. వేరే వాళ్ళది కాపీ చేయకండి, కాపీ చేస్తే కూడా సో మనం చేంజ్ చేసుకోవాలి అనమాట, టైటిల్ చేంజ్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలి, అలా చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి కొత్త క్రియేటర్స్ ఏం చేస్తారంటే వీడియోస్, మన ఓన్ వీడియోస్ అయితే వైరల్ కావు, మన వీడియోస్ అయితే వైరల్ కావు, వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసిస్తారు. డౌన్లోడ్ చేసిన తర్వాత అండ్ వేరే సోషల్ మీడియా లైక్ అందులో వచ్చి వీడియోస్ డౌన్లోడ్ చేసేస్తారు. డౌన్లోడ్ చేసేసి సేమ్ టు సేమ్ ఇక్కడ ఎడిటింగ్ చేయరు, ఏం చేయరు, సో మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసేస్తారు, బాగానే వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం కూడా వచ్చేస్తుంది. సో 4K వాచ్ టైం అయితే అయిపోతుంది, 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారు. సో మానిటైజేషన్ అప్లై చేసేస్తాం. మానిటైజేషన్ అప్లై చేసిన వెంటనే మనకి ఏమవుతుంది, రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయి అనమాట. రివ్యూస్ కంటెంట్ వచ్చిన తర్వాత మనం నెత్తి తల బద్దలు కొట్టుకోవాల్సింది, అంత విషయం చేయాల్సిన పని ఏం లేదనమాట. సో అప్పుడు మన వీడియో మనం అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. అప్పుడు ఫస్ట్ నుండి మళ్ళీ రావాలి. ఎందుకోసం అంటే ఎప్పటి నుండి వీడియోస్ అప్లోడ్ చేశారో, వేరే వాళ్ళ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేయాలన్నమాట. ఎందుకోసం అంటే రీల్స్ కంటెంట్ అయితే వచ్చింది, మానిటైజేషన్ అయితే అప్లై చేసాము, రీల్స్ కంటెంట్ అయితే వచ్చింది, సో వేరే వాళ్ళ వీడియోస్ అయితే డిలీట్ చేయాల్సిందే అనమాట. సో అట్లా మన సొంతంగా కంటెంట్ అయితే వీడియోస్ అయితే తీయండి, అన్ని 100% మన వీడియోస్ అప్లోడ్ చేయండి, మన ఫేస్ వాల్యూ ఉండాలన్నమాట. ఓకే, సో అట్లా అనమాట. అండ్ ఈ మధ్యలో చాలా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయిందండి. ఎలా? సో ఇప్పుడు చూడండి కామెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కామెంట్ అనమాట, సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబర్, నన్ను నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఇది చాలా పెరిగిపోయింది ఈ మధ్యలో. సబ్స్క్రైబ్ పెరగడం అంటే సో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో, ఇలా పెరిగిపోయింది. సో మనం ఏం చేద్దామంటే మన కంటెంట్ బాగుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అది అంటే లైఫ్ లాగ్ అన్నమాట. ఎందుకోసం లైఫ్ లాగ్ అంటున్నా అంటే ఇప్పుడు చూడండి మన కంటెంట్ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు అతను, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే అతను లైఫ్ లాగా ఉంటాడు. ఇప్పుడు చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా అనుకున్నాం అనుకోండి, సో అతను ఏం చేస్తాడంటే సో ఒక వీడియో వచ్చింది, రెగ్యులర్ వీడియోస్ వచ్చినాయి అనుకోండి, చిరాకు దొబ్బుతుంది. చిరాకు దొబ్బిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. సో అట్లా మీరు ఏం చేస్తారంటే కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి, ఫేస్ వాల్యూ ఇవ్వండి. ఫేస్ వాల్యూ ఇచ్చిన తర్వాత 100% మీ వీడియోస్ వైరల్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ అయిపోతుంది. ఈజీ వే అన్నమాట. ఇది అబద్ధం కాదు, ఇది నిజం కాదనమాట. సో ఎవరిది నమ్మాలా, ఎవరిది నమ్మద్దు. సో ఎవరిది నమ్మకుండా నేను ఏదైతే టిప్స్ చెప్పానో ఇవి సో 100% ఫాలో అవ్వండి. సో దీంట్లో అబద్ధం ఏవో నిజం ఏవో మీకైతే చెప్పాను అనమాట. సో అట్లా కంప్లీట్లీ సో ఏవైతే నిజాలు ఉన్నాయో దానికి ఫాలో అవ్వండి. అంటే నేనైతే టిప్స్ చెప్పాను, ఫాలో అవ్వండి. 100% మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకుండా మన ఛానల్లో అండ్ సొంతంగా ఫేస్ వాల్యూ చేయండి, 100% మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. సో అట్లా అబద్ధం నిజం అయితే దానికి పక్కన పెట్టేయండి, మీది మీరు నమ్మండి, అంటే మీ ఫేస్ వాల్యూ నమ్మండి, 100% మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది, వాచ్ టైం వస్తుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ వస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.